అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మూడు రంగుల జెండా వట్టి ఎన్నో ఎన్నో హామీలిచ్చి తెలంగాణను మోసం చేసిండో మన రేవంత్ అన్న, పగ సాధింపే లక్ష్యం అన్నాడో. ఓ ఈ పాట పేరడి కదా, మర్చిపోయినా. అసలు పాట వేరే ఉంటుంది. ఆ పాట మనందరికీ తెలుసు. రేవంత్ అన్నకు హైప్ తెచ్చుకొచ్చిన పాట ఏదన్నా ఉన్నదా అయ్యా అని అంటే అది మూడు రంగుల జెండా వట్టి పాట అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఆ పాటకు వచ్చిన హైప్ కూడా ఇలా రేవంత్ అన్నకు రాలే, ఒక ముఖ్యమంత్రికి రాలే అని అంటే మీరు అర్థం చేసుకోండి రేవంత్ అన్న పాలన ఏ విధంగా ఉన్నది, ఈ కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది. నిజంగా చెప్పాలంటే మన రేవంత్ అన్నలో రెండు వర్షన్లు ఉంటాయి. ఒకటేమో బెల్లం వేసినా కూడా పొంగనీయకుండా చేస్తాడు, ఇంకొకటేమో బెల్లం వేయకుండానే పొంగేటట్టు చేస్తాడు. అవి అట్లుంటాయి. బెల్లం వేసినా కూడా పొంగకుండా చేస్తాడు ఒకటి, బెల్లం వేయకున్నా కూడా పొంగేటట్టు చేస్తాడు ఒకటి. అట్లా ఉబ్బిస్తాడు, ఉబ్బియాలన్న వాళ్ళను ఉబ్బిస్తాడు, ఉబ్బి తబ్బిబ్బి చేస్తాడు. అవసరం లేదు అన్నోళ్ళను వాళ్ళు ఉబ్బే తత్వం ఉన్నప్పటికి కూడా వాళ్ళని అక్కడ తొక్కిపడేస్తాడు. అట్లుంటుంది. ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నిన్న నల్లగొండ పోయిండు మన రేవంత్ అన్న, కత్తులు బల్లాలు చేత పట్టుకొని. ఇక నిజంగా చెప్పాలంటే పాట గుర్తొస్తుంది కానీ అది రేవంత్ అన్నకు సూట్ అయ్యదు అని చెప్పేసి అక్కడ వదిలిపెడుతున్న ఆ పాటను. కానీ ఇక కత్తులు బల్లాలు పట్టుకొని పోయినట్టు పోయిండు, కథన రంగంలో దూకిండు మన రేవంత్ అన్న. మరి పోయిన కాడ ఏమైంది, మన రేవంత్ అన్న ఏం మాట్లాడిండు ఆల్మోస్ట్ అందరూ చూసే ఉంటారు, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ మళ్ళొకసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది, దాన్ని ఇంకా క్లుప్తంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నా. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ మీ ఒక్క సబ్స్క్రైబు నాకెంతో ఉత్సాహాన్ని నింపుతుంది. చూసిన ఒక లైక్ కొట్టుండ్రి, అట్లనే షేర్ కూడా చేయండి. ఇక ముచ్చట్లకు పోతే నిన్న నల్లగొండ పోయిండు రేవంత్ అన్న. రోడ్ల విస్తరణ అని చెప్పేసి, మంచి రోడ్లు తెత్తన్నా అని చెప్పేసి ఇక కథ కార్ఖానా అల్లం బెల్లం అన్ని ముచ్చట్లు పెట్టుకొని పోయింది. నల్లగొండ అంటే కాంగ్రెస్కు కంచుకోట. మరి కంచుకోటనా లేకపోతే ఉట్టి ఇత్తడి కోటనా ఇనుము కోటనా అన్నట్లు అయిపోయింది నిన్న. కంచుకోట అని చెప్పేసి మాట్లాడతారు కదా, కంచుకోట కాదు కదా, కనీసము ఇనుపకోట కూడా కాలే నిన్న. అవి అట్లా అయిపోయింది. ఎన్ని ప్రోటోకాల్ ఇష్యూలు, ఎంతమంది లీడర్లు అలిగినరు, ఎంత అది చేసిండ్రు అనేది మనం నిన్నంతా చూసినాం. స్టేజ్ మీదనే తన్నుకున్నారు, ఒకరికొగలు నూకేసుకున్నారు, తోసేసుకున్నారు, ఇదంతా నడిచింది. సరే ఇదంతా మనం ముందటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అంశం ఏంది అని అంటే జన సమీకరణ ఏ విధంగా జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు సభలా, 6 గ్యారెంటీల గురించి ఏమన్నా మాట్లాడిండా, ఇవి అమలు చేయలేకపోతున్నామని చెప్పేసి ఏమన్నా చెప్పుకొచ్చిండా అంటే ఏమీ లేదు. ఎప్పటికీ రేవంత్ అన్న ఒకటే చేస్తాడు, అదేంటంటే యాడికి పోయినా ఆవు కథనే చెప్తాడు. ఆవు కథ తెలుసు కదా మీకు, ఆవులు కాసే పిల్లగాన్ని ఏ ముచ్చట అడిగినా ఆవు గడ్డి మేసెను, ఆవు పేడ వేసెను, ఆవు నీళ్లు తాగెను అని చెప్పేసి ఆవులు కాసే పిల్లగాన్ని ముచ్చట అడిగితే ఎప్పుడు ఆవు కథనే చెప్తాడు, ఆ గోవు కథనే చెప్తాడు. ఇంకొక ప్రపంచం తెలియదు ఆయనకు. ఆ ఆవులు కాసే పిల్లగానికి ఇంకొక ప్రపంచం తెలియదు. ఈయన ఎప్పుడు ఏమడిగినా ఆవు గురించే చెప్తుండు అని చెప్పేసి ఓ రోజు విమానం ఎక్కిపిస్తారు. విమానం ఎక్కిపించిన తర్వాత కిటికీ పక్కన సీట్లో కూర్చున్న తర్వాత ఫస్ట్ టైం నువ్వు విమానం ఎక్కినవు కదా ఏమైంది అని చెప్పేసి ఆ ఆవులు కాసే పిల్లగాడిని అడిగితే ఆవులు కాసే పిల్లగాడు చెప్తాడు, విమానం ఎగిరేను, కిటికీ పక్కన నేను కూర్చుండేను, ఆ కిటికీలో నుంచి నేను కిందికి చూస్తే నా ఆవు గడ్డి మేస్తూ కనిపించను అని చెప్పేసి మాట్లాడతాడు ఆ ఆవులు కాసే పిల్లగాడు. ఇక మన రేవంత్ అన్న కథ గదే. యాడికి పోయినా హరీష్ రావును తిట్టాలి, కేసీఆర్ను తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకా నిద్రపట్టనిస్తలేరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డికి అనేది చెప్పుకోవాలి. అడుగడుగున స్కాములు అన్ని బయట పెడతా ఉన్నారు. సింగరేణి బొగ్గు స్కామ్ కావచ్చు, ఇట్లా పోతే ఏదైనా పవర్ స్కామ్ కావచ్చు, అన్ని స్కాములు బయట పెడతా ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ముందట పెడతా ఉన్నారు. వాటికి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి శుష్కప్రియాలు, శూన్యహస్తాలు, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడ్డట్టు మొత్తం మీద సబ్జెక్టు మీద అవగాహన లేక రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణకు దిగుతా ఉన్నాడు. వాళ్ళు అడిగిండ్రు, సింగరేణిలోకి స్కామ్ చేస్తున్నామని చెప్పేసి అడిగిండ్రు, ప్రశ్నించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మీ దగ్గర సమాధానం ఉంటే మీరు సమాధానం చెప్పుండ్రి. సమాధానం చెప్పడు. తాటి చెత్త అంతా పెరిగిండు, ఈట చెత్త అంతా పెరిగిండు. నిజంగా హైట్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ అన్నకు ఉన్నదా? ఇక జగదీష్ రెడ్డిని అంటాడు ముత్తవంతా ఆయన మిగిలిండు అని చెప్పేసి.
హైట్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ అన్నకు ఉన్నదా? సరే తాడి చెట్లెక్క పెరిగిండు అని చెప్పేసి హరీష్ రావును మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అసలు హైట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ? దానికి కౌంటర్ కూడా ఇచ్చిండ్రు, ధీటుగా కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మామూలు ఫైర్ కాలే నిన్న. ఏమన్నా అనిపించింది ఆ స్పీచ్ చూస్తే? రేవంత్ రెడ్డి ప్రతి పాయింట్కు లేవనెత్తుకుంటా ప్రతి అంశానికి క్లారిటీ ఇచ్చి పడేసిండు. గది ఇప్పుడు నువ్వు ఆ సభలో అడ్డం తిడ్డం మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి, కొన్ని అంశాలు మాట్లాడినావు, ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడినావు, రైతుల గురించి మాట్లాడినావు. ఆ పాయింట్లు తీసుకొని మాజీ మంత్రి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు. సేమ్ నేను అదే అంటున్నా. ఏమంటున్నా అంటే వాళ్ళు స్కాములు బయట పెడతా ఉన్నారు కదా, గీగి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి బయట పెడతా ఉన్నారు కదా. ఓపెన్ సైట్ విజిట్ ఏదైతే సర్టిఫికేట్ ఉన్నదో దానికి సంబంధించి టెండర్లే కాలేవని చెప్పేసి మాట్లాడినావు కదా. ఇవన్నిటికీ పాయింట్లు తీసుకొని మాజీ మంత్రి హరీష్ రావు నిన్న సిద్దిపేటలో ఒక ప్రెస్ మీట్ కాదు సర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నదో అక్కడ బూత్ లెవెల్ ఏజెంట్స్తోనే ఒక సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశం వేదికగా వాళ్ళకు అవగాహన కార్యక్రమంతో పాటు నువ్వు మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పిండ్రు, ధీటైన సమాధానం. మళ్ళీ నీ నోరు పెకలకుండా ఉండే సమాధానం అయినా ఉండదు రేవంత్ అన్న. ఏమో అంటారు కదా, పుర్రెల పుట్టింది పుల్లలు లేచినా పోదంటారు. ఎప్పుడు ముసలు గునిగినట్టు గునుగుడు అలవాటు అయింది రేవంత్ అన్నకు. ఇక అది పోదంటే పోదు అంతే. ఇక ఏడ పోయినా గదే ముచ్చట చెప్తాడు రేవంత్ అన్న. అయితే రేవంత్ అన్న నిన్న చాలా అంశాలు మాట్లాడిండ్రు. ఏమని? కేసీఆర్ను తిట్టిండు, హరీష్ రావును తిట్టిండు, కేటీఆర్ను తిట్టిండు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టిండు. ఎందుకు తిట్టిండయ్యా అంటే సబ్జెక్ట్ లేదు, అవగాహన లేదు, ముందు జనం కనబడతలేరు. ఒక ముఖ్యమంత్రి సభలో జనము గిట్లా, అది కూడా నల్లగొండ కంచుకోట అని మాట్లాడతారు కదా. ఇక ఇంతమంది జనం వచ్చిర్రు, ఒకసారి చూడురోళ్ళ మీరు. ఉష్క పోతే రాలనంత పబ్లిక్ వచ్చిర్రు రేవంత్ అన్న మీటింగ్కు. ఇగో ఉష్క పోతే కూడా రాలేదోళ్ళా నిజం. అసలు ఆ వాన చినుకులు పడ్డాయి కదా నిన్న. వాన పడ్డదో పర్లేదో నల్లగొండలో తెలియదు కానీ ఆ వాన చినుకులు పడితే కూడా, ఒకవేళ ఈ వచ్చిన జనం మీద పడితే కూడా అవి భూమిని తాకాయి. ఎందుకంటే మనుషులకే తడిచిపోతారు. అగో అంత వాన పడ్డది, అంత పబ్లిక్ వచ్చిరు. అంతగానే పబ్లిక్ వచ్చిరు. ఇది రేవంత్ అన్న మాట్లాడుతూ ఉంటే ఇంతగానే పబ్లిక్ వచ్చిరు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి జనాలను ఎవరిని రానియలేదట ఇక్కడికి. అంటే అక్కడ మునుగోడు రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఎవరిని రానియలేదట, నిరసన వ్యక్తం చేసిండ్రు. ఇక ఉన్న దాంట్లో వీళ్ళ కొట్లాటలు వీళ్ళకే, వీళ్ళ చౌడాలు వీళ్ళకేనాయి. ఇక చూడుర్రి ఎంతమంది వచ్చిర్రో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంతమందిని మనం ఏడ కూడా చూడం. మళ్ళీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అనుకున్నారు వాళ్ళ. అన్ని పాలపిట్ట కలర్ చీరలే కనబడుతున్నాయి మీరు చూసినట్లయితే. మన రేవంత్ అనే చెప్తాడు కదా, పాలపిట్ట కలర్ చీరలు అబ్బబ్బా మెరుతారు అని చెప్పేసి మాట్లాడతాడు కదా. పాలపిట్ట కలర్ చీరలు అంటే గ్రూపులలో ఉన్న మహిళలు మాత్రమే అక్కడక్కడ దర్శనం ఇచ్చిండ్రు తప్ప జనాలు ఎవ్వరు రాలే. 2 మంత్రులు ఉన్నారు వల్ల, 2 మంత్రులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇప్పుడు బలమంతా మీదే కదా, మరి ఒక్కరు మిగిలినరు అని చెప్పేసి జగదీష్ రెడ్డిని అన్నావు కదా రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీష్ రెడ్డి ఒక్కడే మిగిలిండు, వాళ్ళను కూడా గెలవని అని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి ఏమాయే, అందరు కాంగ్రెస్ దిక్కే ఉంటే ఈ సభ మొత్తము భారీ బహిరంగ సభ లెక్క కలకలలాడాలి. మరి యాది కనీసం 10 లక్షల మంది అన్న రావాలి. వచ్చిర్రా? మరి ఏడగనబడుతుంది నీ పతార, ఏడగనబడుతుంది? ఏడన్నా కనబడుతుందా? నీ పతార ఏమన్నా కనబడుతుందా? ఏడ కనబడతలేదు. మరి గీంత దానికి ఎందుకే రేవంత్ అన్న ఎగిరెగిరి పడినట్టు చేసుడు ఎందుకు? అంతగానం ఎగిరెగిరి పడడు ఎందుకు? ఈ జనం లేకనే పాపం తిప్పలబడ్డాడట. ఎప్పట్లెక్కనే కేసీఆర్ మీద, హరీష్ రావు మీద నోరు వారేసుకొని పక్కకు జరిగిండు. అంతకుమించి ఏమీ చేయలేదు రేవంత్ రెడ్డి. ఒకసారి ఏమేం మాట్లాడిండు ఆ సభలో అనేది మనం విందాం. ఈ జనం రాని సభలైనా ఏమేం మాట్లాడిండు, ఏం కథ విందాం. నీకు తొక్కుడు అలవాటేనా రేవంత్ అన్న? ఇంకా కొత్తగా మాట్లాడేది ఏమున్నది దాని గురించి? పాపము కట్టర్ కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి తొక్కుకుంటా వచ్చిన అంటావు కదా, నీకు తొక్కుడు అలవాటే కదా. ఎవ్వరు అడ్డం పడతలేరు. నువ్వు మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన చేస్తా అంటే ఎవ్వరు అడ్డం పడతలేరు. ఇంకా డిపిఆర్ పనులేందో చూడుండ్రి. ఇంతవరకు డిపిఆర్ తయారైన పాపాన పోలేదట. ఎవ్వరు వచ్చినా ఫ్యూచర్ సిటీ అని దాన్ని ముంగటేసుకున్నావు.
ఒక భవనం తప్ప ఇంకో భవనం కట్టింది లేదు అక్కడ. అవి అంత అంటే కాంగ్రెస్ నాయకులు ఫ్యూచర్ సిటీ అని జబ్బలు జరుచుకుంటారు కదా. ఒక్క బిల్డింగ్ తప్ప ఇంకో బిల్డింగులు అన్నీ, అది కూడా ఈ కార్యక్రమాలు చూసుకునే బిల్డింగ్ ఉంటుంది కదా, ఒక్క బిల్డింగ్ తప్ప ఇంకే బిల్డింగు అక్కడ మొదలు లేదు, మోచం లేదు. ఓ పునాది వల్లే ఓ ఇటుక వేరువలే. ఈ గొప్పలు ఏమో అంటారు కదా, బారు పడాయి ఇంకేమో అంటారు, మోటి సామెతలు బాగా వాడతారు తెలంగాణ పల్లెలల్లా. నిజంగా చెప్పాలంటే నా తెలంగాణ యాసే కాబట్టి నోటిదాకా వస్తున్నాయి, కానీ వాడితే బాగుండదు. ఏమో అంటారు కదా, బారు బడాయి అన్నట్టు చెప్పుకుంటాడు, బారు మాటలు చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి. పొంకనాల పోతిరెడ్డికి 3 ఎడ్లు 36 దొడ్లు అన్నట్లు మామూలు పొంకనాలు కావవి. ఈయనకు పెట్టాలి పొంకనాల పోటిరెడ్డి అని చెప్పేసి పేరు. నిజంగా చెప్పాలంటే మూసి ఎవరు అడ్డుకుంటుండ్రు? కూలేశ్వరం అన్నావు, మళ్ళా మూసి పోతాన నీళ్లు మళ్ళా ఇది మల్లన్న సాగర్కి వెళ్ళే కదా, మల్లన్న సాగర్కి 7 కేలు వచ్చినాయి కాళేశ్వరం లేని నీళ్లు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు దీనికి కౌంటర్ ఇచ్చిండ్రు. నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, తొక్కుతాడంట, అందులో మూసీలో తొక్కుతాడంట, పైసలే లేవంటాడు, మళ్ళీ తొక్కుతా అడ్డం పడ్డా ఊకోను, నేను మూసీని కంప్లీట్ చేస్తా అంటాడు. చచ్చా అట్లా అనలేదు రేవంత్ అన్న, నువ్వు తప్పు చెప్తాను. కాపీ కొడితే సూటు కావాలి. కొంతమంది యువకులు నడుచుకుంటూ వచ్చి, ఏమాయ రేవంత్ అన్న 2 లక్షల ఉద్యోగాలు ఎత్తా అన్నావు, ఇంకా వేయకపోతివి, పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు అది నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటివి, ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పేసి ప్రశ్నించవచ్చు నాకు తెలిసి. ఇప్పుడు జగదీష్ రెడ్డి గురించి డైవర్ట్ చేస్తాడు, దాన్ని జగదీష్ రెడ్డికి మలుస్తాడు అన్నట్టు ఈయన. ఒకసారి చూడు. గీదా తరీకా ఒక ముఖ్యమంత్రి తరీకా, గీదా అనవులా ఒక ముఖ్యమంత్రి తరీకా, ఆ చేతి పెడతాడు చూడాగో, ఆగో ఇది ఈయన తరీకా. మరి ఈయన ఎన్ని ఛానళ్ళు ఉన్నాడు వల్ల, ఈయన ఎన్ని ఛానళ్ళు ఉన్నాడు? ముందు యూనిటీ ఉండమని చెప్పు, కాంగ్రెస్ వాళ్ళని అందరినీ అలా యూనిటీ ఉండమని చెప్పు, నువ్వు అందరినీ కలుపుకొని పో. నాకు జగదీష్ రెడ్డిని ఆ మాట మాట్లాడితే నాకు రేవంత్ అన్న హైట్ యాదకొచ్చింది. ఈయననేమో 6 అడుగులు ఉంటే 7 అడుగులు ఉంటే హైట్ గురించి మాట్లాడాలి. ఒక ఫోటో మస్తు సోషల్ మీడియాలో ఒక ఫోటో మస్తు వైరల్ అవుతుందోళ్ళ. ఈయనే ఒక 5-6 అడుగులు ఉంటేనేమో కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. మరి ఈయన ఎంత పెద్దగా ఉన్నాడు, ఈయన ఎంత పొడవు ఉన్నాడు? కొలత 3 ఫీట్ల 4 ఫీట్ల ఉంటాడా రేవంత్ అని అనద్దు, మన ముఖ్యమంత్రి అనద్దు. కానీ ఒక ఏళ్ళు ఎదుటోళ్ళ వైపు చూపెట్టేటప్పుడు మిగతా 4 ఏళ్ళు నీ వైపే చూపెడతాయి రేవంత్ అన్న, గుర్తుపెట్టుకోదు, ఎవరికైనా వర్తిస్తుంది. హైట్ నిజంగా నవ్వొచ్చింది వాళ్ళ, ఈయన హైట్ గురించి మాట్లాడితే బాగా నవ్వొచ్చింది నాకు నిన్న, బాగా అంటే బాగా నవ్వొచ్చింది. ఎవరు ఆపుకుంటారు, ఎవరు అడ్డుకుంటారు ఈయనను? ఇచ్చిన మాటలని గంగల పోయినాయి, అయిపోయాయి. ఆ ఈలలు కొట్టేటోళ్ళకి ఆదుకున్నదో లేదో 3 నెలల్లో ఎస్ఎల్బిసి టన్నెల్ను పూర్తి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి, పాపము కార్మికులు లోపల నీళ్లు గారుతున్నాయి, ఆపేసిన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పరీక్షలు సక్రమంగా చేయకుండా ఈ 3 నెలల ముచ్చట అని చెప్పేసి ఆయన కార్మికులను లోపలికి పంపి 8 మంది అమాయక పచ్చులను 8 మంది అమాయక కార్మికులను ఇంజనీర్లను పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి అనాలోచిత ఆలోచనల వల్ల. ఇంతవరకు పాపం వాళ్ళ బాడీలు బయటకు తీయలే, కనీసం అస్థి పంజరాలు కూడా బయటికి తీయలే, 2 తీసిండ్రు, ఇంకా 6 అటేసి పెట్టిండ్రు. ఆ పనులు ఇంతవరకు మొదలు లేదు, మోచం లేదు. దానికి పరికరాలకు ఎటో పోతాడట, ఏమో చేస్తాడట, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనుక్కొని వస్తాడట, ఏందో ఏం కథనో. అప్పుడు వచ్చిన కొత్తలనేమో 3 నెలలలోపు ఎస్ఎల్బిసి టన్నెల్ను పూర్తి చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు. బీఆర్ఎస్ హయాంలో 12 కిలోమీటర్లు తవ్విండ్రు. ఆ ఎస్ఎల్బిసి సొరంగం ఏదైతే ఉన్నదో 12 కిలోమీటర్లు తవ్విండ్రు. వాళ్ళే ఇడిచిపెట్టిపోయిండ్రు, దాన్ని ఇడిచిపెట్టి పోతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 12 కిలోమీటర్లు తవ్విండ్రు. 12 మీటర్లు తవ్వలే, 3 మీటర్లు కూడా తవ్వక ముందే పాపం ఆ ప్రమాదం జరిగిపోయింది. బాధ్యతారాహిత్యం, అవగాహన రాహిత్యం, చేతగానితనం
దద్దమ్మతనం ఇదంతా తోడైంది. ఇలా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. 3 నెలల్లో కంప్లీట్ చేస్తా అని మాట్లాడిన ఆయన ఇగో ఒకసారి మీరు ఈనుర్రి ఈ గంతే ఎప్పుడట మళ్ళీ ఒక్కసారి ఒక్క నిమిషం ఎన్నికల లోపలనట ఎన్నికలకు సూటి పెడుతుండు. ఎన్నికల లోపల చేస్తాడట. ఎన్నికలకు సూటి పెడుతుండు. ఈయన 3 నెలల్లో చేస్తా అని ఎగిరెగిరి పడ్డారు. ఈ వాటర్లో నీళ్ళ మంత్రి కూడా వాటర్లో నీళ్లు కలవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి మాట్లాడిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇగో ఈ కథ ఉన్నది, ఈయనది ఈ తతంగం ఉన్నది. దీనికి కూడా కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఏమని కౌంటర్ ఇచ్చిండ్రు అంటే ఎస్ఎల్బీసీ టన్నెలు 2.5 ఏండ్ల పొద్దులో 12 మీటర్లు కూడా తవ్వలే, 8 మందిని ఆగం చేసిరు, 8 మందిని పొట్టన పెట్టుకున్నారు, కనీసం వాళ్ళ మృతదేహాలు కూడా బయటకు తీయలే అని చెప్పేసి చెంపపెట్టు సమాధానం ఇచ్చిండ్రు. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోపు పూర్తి చేస్తాడట. ఇట్లున్నది. మొత్తం మీద జనం రాని సభలో ఆ నాయకుల కొట్లాటలు జవడాల మధ్యలో రుసరుసలు రసరసలు కోపాల మీద రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద హరీష్ రావు మీద నోరు వారేసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మీద నోరు వారేసుకున్నాడు తప్ప ఇంకొక పని చేయలే. ఆ నల్లగొండకి ఎందుకు పోయిండో తెలియదు, ఆడ సభ ఎందుకు పెట్టిండో తెలియదు, మరి ఈయనకు రాసిచ్చేటోళ్ళు ఎవరు, ఈయనతో ఇట్లా మాట్లాడిపించేటోళ్ళు ఎవరో తెలియదు. కానీ మొత్తం ఆగమాగమైతే అన్నాడు రేవంత్ రెడ్డి. ఆగమాగం దిక్కు చేదిన పచ్చులోలే మొత్తం ఆగమాగం అయిపోతాను. ఎందుకు ఆగమవుతాడో ఏం కథనో తెలియదు. ఒక ప్రెస్టేషన్ అయితే క్లియర్ కట్గా కనబడతా ఉన్నది రేవంత్ రెడ్డికి. అయిపోయింది నా పని, నా పాలన మీద ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, నా పాలన మీద ప్రజలకి నమ్మకం లేదు, సబ్బండ వర్గాలను ఇలా మోసం చేసిన, అధికారంలోకి రావడం కోసం 6 గ్యారంటీలు ఇచ్చినా అవి అమలు చేస్తలేను, 13 సబ్ గ్యారంటీలు ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి, వాటిని ఎక్కడ అడుగుతారో ప్రజలు అని చెప్పేసి ప్రజల మైండ్ డైవర్ట్ చేసి ఇగో ఈ విధమైన ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఇదే సభా వేదిక మీద అక్కడి ఎమ్మెల్యే, ఆ ఎంపీయా ఎమ్మెల్యేనా, 2 మంత్రుల మీద మాట్లాడిండు. ఆ మంత్రుల నియోజకవర్గాలు తప్ప నల్గొండ జిల్లాలో వేరేది పట్టించుకుంటలేరు అని. ఇంత చక్కదనం ఉన్నది నీ పాలన, ఇట్లున్నది. ఇంకా మాట్లాడుతావు, ఎగిరెగిరి మాట్లాడుతావు. గమ్మత్ అనిపిస్తున్నది అన్న, నిజంగా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షెనార్.